కాణిపాకం హరుణానగర్లో మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా డ్రిల్ మార్చ్ తో పాటు డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. కాణిపాకం ఎస్ఐ శ్రీ నరసింహుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డ్రిల్ మార్చ్ ద్వారా ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ నరసింహులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గురించి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాజాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. సూసైడ్ వరకు పోతున్నారా? స్కూల్లో చెప్తాను అదే లాగా చాలు దానికి చిన్నగా పోయి మళ్ళీ బెట్టింగ్స్ అలవాటు చేస్తారా? తీసేసేదాన్ని అయినా మంచిది కాదు. పనికొచ్చి అయితే మేము ఎందుకు చెప్తాం? వేసుకొని కూడా మామూలు ఏదైనా బోర్ కొడతాను గ్రౌండ్లో పోయి ఆడుకోవాలా, ఏదైనా కథలు చెప్పుకోవాలి. కానీ ఏంది గేమ్స్ ఎంతవరకు అయిపోతుందా? బీటెక్ ఊరికి పబ్జీలో సేమ్ దాని వరకు కదా ఫ్రీ ఫైర్ కూడా. పర్లా పూర్తిగా అడిక్ట్ అవ్వద్దండి. ఏమన్నా వచ్చా కేజీగా జైలు పంపించారులే. మళ్ళీ చెప్తానా ఏమ్మా, ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా మీకు? పోలీస్ తరఫు నుంచి ఏమన్నా మా సైడ్ నుంచి ఏమన్నా మీకు హెల్ప్ కావాలా? అప్పుడెప్పుడు మళ్ళీ ట్రైల్ జరిగేది కాదు. అప్పుడు ఏదో ఒకటి సాక్షి చెప్పకపోవచ్చు, అప్పుడు కేసు కొట్టేస్తాం. ఇప్పుడు అలా ఉండవు. ఎందుకంటే ఈరోజు చెప్పిన సాక్షిగా అదే వీడియోనే 2-3 ఏళ్ళ తర్వాత కూడా అదే వీడియోనే వాళ్ళకు కనపడుతుంది. కాబట్టి జడ్జి గారు నమ్మేసి కన్విక్షన్ ఇస్తారు. పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఉద్యోగాలు రావు, లేకపోతే ఇబ్బంది అయిపోతాయి. వాళ్ళ కాకుండా వాళ్ళ పిల్లలు చదువుకి ఇబ్బంది, షీట్లు ఓపెన్ చేస్తారు. ఏదైనా ఆవేశపడి కొట్లాడుకొని గొడవలు పడినానుకో షీట్లు ఓపెన్ చేస్తారు. లేకపోతే జరుగుతాయి. కాబట్టి గొడవల్లో ఎవరి నుంచి గొడవ పడతా ఉన్నా కూడా ఉద్యోగమైనా సరి చెప్పాలి. కానీ లేకపోతే ఇమీడియట్ పోలీసు వాళ్ళకి చేయాల. వాడు ఏమో అంటే మేడం మనం విరిగిపోయి వాళ్ళు చేస్తా నాదంతా చూసుకున్నాం. ఇవన్నీ రోజులు పీడాయి, పాత రోజులు అవంతా అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ పెట్టుకోకూడదు ఎవడు కానీ. సరేనా? మనం మీరు కూడా చెప్పాలమ్మా. మీట్లో మొబైల్ కూడా ఎక్కడ గొడవలు ఉంటాయా? మనకి పాత రోజులు కాదు. ఇప్పుడంతా స్మార్ట్ పోలీసింగ్ అయితే పోలీసు కూడా స్మార్ట్గా తయారైపోయింది. ఇప్పుడంతా మొదటి రోజులు కొట్టే రకాలు అన్నీ కాకుండా పేపర్ మీద పెన్న పెట్టే రకాలు. ఇప్పుడంతా కేసుల పక్క నిక్కచ్చగా రాసే రకాలు. ఇవంతా ఏమైపోతే లైఫ్ స్పాయిల్ అయిపోతాయి కేసులు ఇరుక్కున్నారు. కాబట్టి ఎవరు కానీ గొడవలు, కొట్లాట్లు, ఇల్లీగల్ యాక్టివిటీస్, ఈ గంజా